సయ్యద్ మొసావి వీడు ఒక కీలకమైనటువంటి వ్యక్తి. ఇరాన్ తరపున వ్యూహాలు రచించేటువంటి వాడు. ఇరాన్ వాస్తవంగా హిజ్బుల్లా, హౌతీ, హమాస్, ఇస్లామిక్ రెబెల్స్, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఇట్లా అనేక తీవ్రవాద సంస్థలు తయారు చేసింది. ఇరాక్లో, లెబనాన్లో, యెమెన్లో, పాలస్తీనాలో, సిరియాలో ఇట్లా రకరకాలైనటువంటి టీమ్స్ని తయారు చేసింది. ఈ మొత్తం అంటే డైరెక్ట్గా ప్రత్యక్ష యుద్ధం అయితే కనుక ప్రపంచ దేశాలను కలిపి ఇరాన్ ఒక్క రోజులో బూడిచ్చేసి వదిలిపెడతారు. కాబట్టి అట్లా కాకుండా ఉండాలంటే డైరెక్ట్గా వీళ్ళు యుద్ధం చేస్తున్నట్టు కాకుండా తీవ్రవాదులు ఎవరో చేస్తున్నట్టుగా చూపెడుతూ తమ దేశపు ప్రజల్ని తీవ్రవాదులుగా మార్చి కథ నడుపుతున్నటువంటిది ఇరాన్. ఇప్పుడు ఈ వ్యవహారాలు చూస్తున్నటువంటి సైనికాధికారి, ఇరాన్కి సంబంధించిన సైనికాధికారి ఇరాక్లోకి వెళ్ళి అక్కడున్న తీవ్రవాద నాయకులతో మాట్లాడుతూ ఉండగా అమెరికా డ్రోన్ పెట్టి లేపేసింది. ఆ మధ్యన గుర్తుంది కదా, ట్రంప్ టైంలో కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు. అప్పుడే ట్రంప్ కాదు అమెరికా మీద ప్రతీకారం తీర్చుకుంటారు, తన మసీదు మీద పతాకం ఎగరేసింది ఆ రోజున ఇరాన్. ఇంతవరకు అదేం చేయలేకపోయింది. ఇప్పుడు అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ నౌకల మీద దాడుల ద్వారా ఇది కాసేపు ఏమన్నా మానసిక సంతృప్తి పడుతుందేమో తెలియదు. అయితే అది కూడా హమాస్ వాళ్ళు చేస్తారు కానీ డైరెక్ట్ ఇరాన్ కాదు కదా. ఇప్పుడు ఈ ఇరాన్కి సంబంధించినటువంటి ఇందాక నేను చెప్పినటువంటి ఈ పేరు ఎవడైతే సయ్యద్ మౌసావి ఉన్నాడో వీడిని తాజాగా లేపేసింది ఇజ్రాయెల్. ఇరాన్స్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGCకి ఈ సయ్యద్ రజీ మౌసావి అనేటువంటి వాడు కీలకమైనటువంటి వ్యక్తి. వీడిని కరెక్ట్గా క్రిస్మస్ రోజులు లేపేసింది. వీడు ఎక్కడున్నాడు, వీడు సిరియాలో వీడు యాక్టివిటీస్ చేస్తూ ఉండగా అక్కడి నుంచి కథ నడుపుతూ ఉండగా అక్కడ వీడిని డ్రోన్ దాడితో లేపేసింది. బెత్తరపోవడం ఇప్పుడు ఇరాన్ వంతైంది.